సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిన్నారం మండలం కాజిపల్లి పారిశ్రామికవాడలోని అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఇంకా మంటలు అదుపులోకి రానట్టుగా తెలుస్తోంది. ఇక చుట్టుపక్కల వారిని దూరంగా తరలిస్తున్నారు ఫైర్ సిబ్బంది. సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాద ఘటన సంబంధించిన దృశ్యాలవి. అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. జిన్నారం మండలం కాజిపల్లి పారిశ్రామికవాడలో అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని MB2 బ్లాక్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే రియాక్టర్లో సాల్వెంట్ మిక్సింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఇక రియాక్టర్ పేలిన ఘటన కారణంగా పారిశ్రామికవాడ ఉలిక్కిపడింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు స్థానికంగా యాజమాన్యం అలాగే పోలీసు అధికారులు. జిన్నారం మండలంలో పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతోనే మంటలు ఎగిసిపడుతున్నట్టుగా తెలుస్తోంది. రియాక్టర్ సాల్వెంట్ మిక్స్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో చుట్టుపక్కల వారిని సేఫ్గా తరలించారు. ఇక మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది ఇంకా శ్రమిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మా కరెస్పాండెంట్ మహేష్ జాయిన్ అయ్యారు. మహేష్, పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రియాక్టర్ పేలినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది? ఏదైనా ప్రాణనష్టం సంభవించిందా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది మహేష్? రామదాస్, ఉదయం 4 గంటల ప్రాంతంలో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లి పారిశ్రామికవాడలో అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. MB2 బ్లాక్ లో రియాక్టర్ పేరడంతో ఎగిరిటారు కాబట్టి భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అప్పుడే తెలుసుకున్న ఫైర్ అధికారులతో పాటు స్థానిక లా అండ్ ఆర్డర్ సిఐ రవీందర్ తో పాటు అక్కడికి చేరుకొని 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆపిన పరిస్థితి మనం చూసాం. మంటలు కూడా పూర్తిగా అదుపులోకి వచ్చినట్టు మనకు తెలిసింది. ఎందుకంటే రియాక్టర్ పేయడం అనేది గతంలో మనం చూసాం. ఎంతో మంది ప్రాణ నష్టం జరిగింది, ఎందరికో తీవ్ర గాయాలైన పరిస్థితి మనం చూసాం. కానీ ఉదయం 4 గంటల సమయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం స్థానికంగా ఉన్న వారు అక్కడ ఉలిక్కిపడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రియాక్టర్ పేయడం అంటే మామూలు విషయం కాదు. భారీ శబ్దాలతో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు భయాందోళనలో పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం పూట ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ అటువంటి సంఘటన ఎవరిని కూడా ఇబ్బంది తలపెట్టే విధంగా లేని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉదయం పూట జరగడం ఇటువంటి సంఘటన భారీ అగ్ని పేలుడుతో అక్కడ ఉన్నటువంటి స్థానికుల భయాందోళనకు గురైన పరిస్థితి మనం చూసాం రామదాస్. ఎందుకంటే ఇటువంటి సంఘటన తరచుగా ఈ యొక్క పారిశ్రామిక వాడలో తరచుగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఉదయం పూట జరగడం వల్ల ఎటువంటి ప్రాణహాని కూడా జరగకపోవడం కూడా అందరినీ కూడా ఒక సంశయాస్పదంగా చెప్పుకోవచ్చు రామదాస్. రైట్ మహేష్, అంటే తరచుగా ఈ అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతున్నాయి తరచుగా ఇటీవల. సో ఈ నేపథ్యంలో మరి యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? ఖచ్చితంగా రామదాస్, అంటే ఈ యొక్క ఉదయం పూట జరిగిన సంఘటనకు వెంటనే ఫైర్ అధికారులతో పాటు స్థానికంగా పోలీసులకు సమాచారంతో వెంటనే ఉటావుటిన చేరుకొని 3 ఫైర్ ఇంజన్లతో అక్కడికి అగ్నిమాపక ఈ యొక్క సిబ్బంది చేరుకోవడం వెంటనే ఈ యొక్క ఫైర్ మంటలను కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఉదయం పూట అక్కడ స్థానికంగా ఎవరు సిబ్బంది లేకపోవడం ప్రాణ నష్టం జరగలేదని చెప్పి ఇప్పటికే ఫైర్ అధికారులతో పాటు పోలీసులు చెప్తున్న పరిస్థితిని. ఇప్పటికైతే మంటలు మాత్రం అదుపులోకి వచ్చినాయి రామదాస్. రైట్, ఎస్ సార్. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో సంగారెడ్డి జిల్లా కాజిపల్లి పారిశ్రామికవాడలో అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటనలో భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్న యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో రియాక్టర్ సాల్వెంట్ మిక్సింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది MB2 బ్లాక్లో. అయితే ప్రాణ నష్టం ఏం జరగనట్టుగా తెలుస్తోంది. వెంటనే కార్మికులు
బయటకు పరుగులు తీశారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని. ఇక చుట్టుపక్కల వారిని కూడా దూరంగా తరలించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లను రప్పించి ఫైర్ సిబ్బంది ప్రస్తుతం మంటల్ని అదుపులోకి తెచ్చినట్టుగా తెలుస్తోంది. పారిశ్రామిక వాడలో తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే అయినప్పటికీ యాజమాన్యాల నిర్లక్ష్య కారణంగా వీటిని కట్టడి చేసే సరైన నిర్వహణ వ్యవస్థ లేకపోవడంతో తరచూ ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అయితే ప్రమాదవశాత్తు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు యాజమాన్యం సరిగ్గా స్పందించాలి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో మాత్రం అదృష్టవశాత్తు ఎవరి ప్రాణాలకు ముప్పు లేదని తెలిసింది. ఇక అక్కడి నుంచి పరుగులు తీశారు కార్మికులు, స్థానికులను కూడా అక్కడి నుంచి వెంటనే రెస్క్యూ చేశారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో